మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి, సహాయం చేయండి. దేశమా 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 యెహోవా మాట వినుము. ఈరోజు నా వాక్య భాగం ఏంటంటే దేశాన్ని గురించిన ఒక చిన్న వాక్య భాగాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను. ఈ మధ్య మనం అనేక సంగతులు దేశంలో జరిగేవి, ప్రపంచంలో జరిగేవి, గ్రామాల్లోని కానీ జిల్లాల్లో కానీ మనం పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం. అయితే అసలు దేశంలో ఏం జరుగుతున్నాయి, ఎందుకు ఇలా జరుగుతున్నాయని నేను ఆలోచన చేస్తుంటే దేవుడు నాకు ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేశాడు. దేశమా 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 యెహోవా మాట వినుము. ఆయన దేశంతో చెప్తున్నాడు, యెహోవా మాట దేశాంతో ఆయన హెచ్చరిస్తున్నాడు, యెహోవా మాట వినుము. ప్రియులారా, ప్రపంచంలో సుమారుగా 250 దేశములకు పైగా ఉన్నాయని ప్రపంచ చరిత్ర మనకు చెప్తుంది. అయితే మన బైబిల్ గ్రంథంలో 100కు పైగా దేవుడు ఆ యొక్క దేశముల పేర్లు ఇందులో రాయించాడు. 100కు పైగా దేశముల పేర్లు ఈ బైబిల్లో రాయించబడ్డాయి. అందులో మన భారతదేశపు పేరు 2 సార్లు ఇందులో మనకి చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 120 ఏండ్లు సంస్థానములను అహష్వేరోషు ఏలేను. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఈ 2వ లైన్లో మనం గమనించినట్లయితే హిందూ దేశము, ఏది హిందూ దేశం అంటే మన దేశమే. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు. అదేవిధంగా ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సివాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క రాతగాండ్రు పిలువబడేది. మొర్దుకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు వ్యాపించి ఉన్న 120 ఏండ్లు సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు రాయబడిను. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే హిందూ దేశము మొదలుకొని మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసాం. అక్కడ ఒకసారి రాయించాడు దేవుడు. 8వ అధ్యాయం 9వ వచనంలో కూడా 2 సార్లు మన హిందూ దేశము ఈ బైబిల్లో రాయించబడింది. దేవుడు మన దేశమును ఎంతగా ప్రేమించాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఆయన తన భక్తులను ప్రేరేపించి సువార్త హిందూ దేశానికి వెళ్ళాలి, ప్రపంచమంతా వ్యాపించబడాలని అని అనేక మంది సేవకులను ప్రేమించి, భక్తులు ప్రేమించి, ప్రియులారా, తోమాను ప్రేమించి తోమ ఎక్కడ వరకు వచ్చాడు? చెన్నై వరకు వచ్చి ఆయన సేవను చేశాడు. మనం చెన్నై వెళ్తే అక్కడ తోమ సమాధి ఉంటుంది. అక్కడ చెన్నై పట్టణం వరకు వచ్చి తోమ సేవను చేశాడు. అనేక మంది భక్తులను ప్రేరేపించి, అనేక మంది సేవకులను ప్రేరేపించి, ఎందుకంటే దేవునికి మన దేశం పట్ల ఉన్న ప్రేమ. ఆయన ప్రేమించకపోతే మనం ఇక్కడ ఉండేవారం కాదు. ఆయన ప్రేమించకపోతే మనం సజీవంగా ఉండలేము. ఆయన కృప మన మీద చూపకపోతే మనం ఇలా సజీవంగా ఉండలేము. ప్రియులారా, చూడండి, ఆయన మనల్ని ప్రేమించినందుకు ఆయనకు మనం ఎంతో రుణపడి ఉండాలి. ఎంతవరకు మనం రుణపడి ఉండగలుగుతున్నాం, రుణపడి ఉన్నాం మనం గమనించుకోవాలి. అయ్యా, ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే కేవలం నీ కృప మాత్రమే అని ఎవరైనా మనం చెప్పగలుగుతున్నామా? ఉదయం లేకగానే దులుపుకుని వెళ్ళిపోతారంతే బయటికి. మోకాళ్ళు నీ మంచం దగ్గర కాసేపన్నా ప్రార్థన చేసే అనుభవం ఉందా? ఇప్పటికీ మన దైవ సేవకులు లేవగానే మోకాళ్ళుని సుమారు 2 గంటల వరకు మా అమ్మగారు కానీ ప్రార్థనలోనే ఉంటారు. సంఘం కొరకు, విశ్వాసుల కొరకు, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి కొరకు, ఎవరైతే బాధల్లో ఉన్నారో వారి కొరకు, ఎవరైతే లేమిలో ఉన్నారో, ఎవరైతే కలిమిలో ఉన్నారో వారి కొరకు ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటారు. ప్రతి కుటుంబం కొరకు, మా కుటుంబం చొప్పున ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకు? మనం ఇక్కడ గొర్రెలము. ఈ సంఘంలో ఎవరు మన కొరకు ప్రార్థిస్తారు? ఏ సేవకులు మన కొరకు ప్రార్థిస్తారు? మన కొరకు ప్రార్థించే సేవకుల్ని మనం నమ్మాలి. రండి, మనం ఎంతగానో స్తుతులు చెల్లించాలి.
ఎందుకంటే ఆయన ఆసియా ఖండంలో జన్మించారు, హిందూ దేశంలోనే జన్మించారు. ఎక్కడో జన్మించలేదు ఆయన. చాలామంది తెలియక ఆయన ఎక్కడో జన్మించాడండి, ఆయన ఎక్కడో పుట్టాడండి, ఆయన మనకు దేవుడు కాదండి, ఆయన పరాయి దేశస్థుడు, ఆయన ఇంగ్లీష్ వారు దేశస్థుడు, ఆయన ఇంగ్లాండ్ దేశస్థుడు, ఎక్కడి నుంచో వేరే మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నారు అని అంటున్నారు. కానీ ఆయన ఆసియా ఖండం అంటే అది హిందూ దేశంలోనే ఉంది. బైబిల్ని చక్కగా చదివితే, క్షుణ్ణంగా చదివితే అర్థమవుతుంది ఆయన ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు. ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఆయన జన్మించాడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఆయనకి ఎంతో రుణపడి ఉండాలి, మనం ఎంతో సంతోషించాలి. ఆయనకి ప్రతిరోజు ప్రార్థనా ధూపాన్ని అర్పించాలి, ప్రార్థనా నైవేద్యాన్ని పెట్టాలి. గతకాలంలో అనేక నైవేద్యాలు మనం తిన్నాం, అనేక ధూపములు వేసాము, అనేక వాటిని మనం చేశాము. మనకి రక్షణ కలగలేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాక, ఆయన్ని నమ్మి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాక ఆయనతో మనం ఎలా సహవాసం చేస్తున్నాం అండి. ఇదేదో ఎక్కడి నుంచి వచ్చిన మతం కాదు ప్రియులారా, ఒక మార్గం. నేను ఎవరైనా అడిగితే చెప్తాను, మీరు ఆ మతమా అంటారు. ఇది మతం కాదయ్యా, మార్గము. క్రైస్తవంలో కులం లేనే లేదు, క్రైస్తవ్యం మతం కానే కాదు. ఈ శ్లోకం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎవరైనా అడిగినా సరే, ఇది మతం కాదమ్మా, పాపంలో కొట్టుకుపోతున్న మనల్ని నడిపించే మార్గము, చీకట్లో వెళ్తున్న మనల్ని పరలోకానికి నడిపించే మార్గము అని ఎవరైనా చెప్పగలుగుతున్నాము? మనం ఎవరికైనా చెప్పామా? ఏదో నమ్ముకున్నాము, వెళ్తున్నాము, ఏదో ఆచార సంబంధంగా వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము అన్నట్టుగా ఉండకూడదు. దేవుని ద్వారా ప్రతి దినము ప్రతి క్షణము మేలులు అనిపించేవారుగా మనం ఉండాలి. ఆయన అన్నాడు, దేశమా 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 నా మాట వినండి. అసలు ఏంటి దేశం అంటే ఏమిటంటే చూడండి, దేశం అంటే చాలామంది అనుకుంటారు ఈ నేలమో అనుకుంటారు. దేశం అంటే నేల కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఆకాశం కాదు, లేకపోతే వర్షం కాదు, పక్షులు కాదు, కొండలు కాదు, రాళ్ళు రప్పలు కాదు, సముద్రాలు కాదు, నదులు కాదు. అందుకే ఆయన అన్నాడు కదా, ఎవరు? గురుజాడ అప్పారావు గారు. ఎవరికైనా తెలిసి చెప్పండి ఒకసారి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. దేశం అంటే మనుషులే, మనుషులు ఉంటేనే దేశము. దేశం అంటే మట్టి కాదు. దేశం ఎక్కడ బాగుపడిందండి? మనం గమనిస్తే ఇంకా వెనుకబడే ఉంది. దేశం ఎక్కడా బాగుపడలేదు. ఎక్కడ మాట అక్కడ గొడవలు, కొట్లాటలు, చంపుకోవడాలు, ప్రియులరా ఒకరినొకరిని పొడుచుకోవడాలు, దొంగతనాలు, హత్యలు, దోపిడీలు, దారి దోపిడీలు. అరే ఒక భార్య భర్త కలిసి వెళ్తే చూడలేని వారు కనిపిస్తున్నారు. అయిపోయిందంటే ప్రియులరా మనుషులు మారాలి. ఎన్ని యాప్స్ వచ్చినా లేకపోతే ఎంత టెక్నాలజీ వచ్చినా అవి ఏం చేయలేవు ప్రియులరా. మన రేపల్లె ప్రాంతంలో వాళ్ళు గుంటూరు జిల్లా నుంచి వచ్చి రేపల్లె ట్రైన్ దిగి ఉదయాన్నే వేరే ఊరు వెళ్ళడానికి స్టేషన్లో భార్యాభర్తలు ఇద్దరు పడుకున్నారండి. ఉదయాన్నే తెల్లారిగట్ల ట్రైన్ ఉంది, అక్కడి నుంచి వెళ్ళాలి, ఏదో రాయచూరు ఎక్కడికో వెళ్ళాలి. పడుకున్నారు ఇద్దరు స్టేషన్లో. అరే ఒక రైల్వే స్టేషన్ అంటే ఒక సెక్యూరిటీ గార్డ్ అని, ఒక పోలీస్ అధికారి సాధారణంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ చాలామంది అసభ్యకరంగా ప్రవర్తించేవారు ఉంటారు, రౌడీ షీటర్స్ ఉంటారు, అడుక్కునేవారు ఉంటారు. వారిలో ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలీదు. పడుకున్నారు. రాత్రి సుమారు 11:30 ప్రాంతం అయ్యింది. ఒక ముగ్గురు యవనస్తులు, చిన్న చిన్న పిల్లల వాళ్ళు, 18, 19, 20 సంవత్సరం వయసు వారు. వాళ్ళు వచ్చారు. ఈ పడుకున్న భర్తను లేపి టైం అడిగారంట. నా దగ్గర వాచ్ లేదు అని ఆయన టైము చెప్పలేదు. ఆయనతో గొడవ దిగి పీక పట్టుకుంటే ఈలో భార్య లేచి నా భర్తను మీరు ఏం చేస్తున్నారని వాగ్వాదాన్ని దిగితే ఇద్దరు యవనస్తులు ఆమె జుట్టు పట్టుకుని అలా రైల్వే స్టేషన్ అంతా ఈడ్చుకెళ్ళి పట్టాల మీద ఇద్దరు కలిసి పాడు చేశారు. ఇతను తప్పించుకుని ఒక స్టేషన్ బయటకు వెళ్ళేటప్పటికి ముగ్గురు ఆడవాళ్ళు అక్కడ ఉన్నారు. అమ్మ ఇలా జరుగుతుందంటే, అయ్యా మేము ఆడవాళ్ళు మేమేం చేయగలము అంటే మళ్ళీ పరిగెత్తుకుంటే బయట ఆటో వాళ్ళు ఉంటే ఇక్కడే కొంచెం 2 కిలోమీటర్ దూరంలో పోలీస్ స్టేషన్ ఉందంటే 2 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ స్టేషన్కి వెళ్తే ఆ స్టేషన్ వాళ్ళందరూ సంగతి విని వాళ్ళు హుటాహుటిన జీపులో ఆయన ఎక్కించుకుని వచ్చారు. సైరన్ వేసేటప్పటికి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. ఈలోపు ఆమె పాడు చేయబడింది. మొత్తానికి ఏదో విధంగా
పట్టుకున్నారు నేరస్తుల్ని. కానీ ఏం చేస్తారు? ఎవరి ఆలోచనలు మారాలంటే మనుషుల ఆలోచనలు మారాలి. అలాంటి విషయంలో విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. హృదయంలో ఎంతో వేదన. ఇంకా ఏం మారలేదు దేశము. ఎక్కడ మాట అక్కడ హత్యలు, పరువు హత్యలు, పిల్లల ఆస్తి తగాదాలు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. పిల్లలు ఇంకా దేశం బాగుపడడానికి కారణం ఏంటంటే దేశంలోని ప్రజలు దేవుని మాట వినలేకపోతున్నారు. దేశంలోని ప్రజలు దేవుని మాట వినలేకపోతున్నారు. ఇలా పాడైపోవడానికి కారణం ఏంటంటే దేశంలోని ప్రజలు దేవుని మాట వినకపోవడమే కారణం. వింటే ఇన్ని బాధలు ఉండవు. ఎప్పుడైతే వినడం లేదో ఇలాంటి పరిస్థితులు మనం చూడవలసి వస్తుంది. దేశం అనగా ప్రజలు. ప్రియులరా, దేవుని ప్రజలు ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. వారు నా మాట వినకి ఉన్నారు, చెవి యొగ్గక ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకునుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టు. సరిపోతుందండి. ఇక్కడ ఏం రాయించాడు? వారు నా మాట వెనక ఉన్నారు. ఎలా ఉన్నారంట? దేశంలోని ప్రజలు నా మాట వెనక ఉన్నారు. నా మాట వింటారని నేను కలుగు చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సొంత ఉద్దేశాలు చేసుకుంటున్నారు, వారు సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వారు నా మాట వినడం లేదు. వారు నా మాట వినకుండా అటు ఇటు లోకంలో తిరుగుతున్నారు అని దేవుడు చెప్తున్నాడు. నా మాట వెనక ఉన్నారు, చెవి యొగ్గక ఉన్నారు. వినడం లేదు, వాళ్ళు చెవులు పెట్టడం లేదు, మనసు పెట్టడం లేదు. వేటి మీద మనసు పెడతారంటే ఏలోక సంబంధమైన ఆశల మీద, మాటల మీద. ఎక్కడ ఏమి చెడు దొరుకుతుందో అక్కడికి వెళ్ళి ఈ చెవుకు పెడతా ఉంటారు, ఇటు వెళ్ళి ఈ చెవు పెడతా ఉంటారు. ఎక్కడ? లోకంలో అనవసరమైన వాటి దగ్గర చెవి పెడతా ఉంటారు. అవసరమైన దేవుని సన్నిధిలో చెవి పెట్టరు. ప్రార్థన కూడికల మీద చెవి పెట్టరు, మనసు పెట్టరు. ప్రార్థన కూడికలు అంటే మనసు పెట్టరు. అరే, ప్రార్థన కూడికంటే ఎంతో కష్టమైపోతుంది. వచ్చి 3 గంటల సేపు కూర్చోవాలి. అందుకేగా 2 గంటలు తగ్గించేసాం. సమయాన్ని ఎంతగానో కుదించేసాం. ఎందుకు? ఈ కోవిడ్ వలన ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో. సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా దేవునికి? అన్నిటికీ సమయాన్ని ఇస్తాము, కానీ దేవునికి మాత్రము సమయాన్ని, దేవుని సన్నిధిలో కూర్చోలేము. పిల్లలు చూడండి, వారు నా మాట వినకపోయిరి. నా మాట వెనక ఉన్నారు, చెవి యొక్కకి ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకునుచున్నారు. ఏం చేస్తున్నారు? మనస్సును కఠినపరుచుకుంటున్నారు. దేవుని మాటలు వినడానికి మనసుని ఏం చేసుకోవాలి? సిద్ధపాటు చేసుకోవాలి. కానీ ఏం చేసుకుంటున్నారు? కఠినం చేసుకుంటున్నారు. మనసును సిద్ధం చేసుకోకుండా కఠినం చేసుకుంటున్నారు. వారు నా మాట వినక. దేవుడు అరే ప్రజల్ని కలగజేస్తే ప్రజలు ఏం చేస్తున్నారు? ఆయన మాటకి చెవి యొక్కలేకపోతున్నారు. అదే ఇర్మియా గ్రంథంలో నుండి 9వ అధ్యాయము 13వ వచనం నుండి, అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించుచున్నారు. గనుకనే వారి దేశం ఎందుకు పాడైపోయిందంట? ఎంత క్లియర్గా ఉంది వచనంలో. ఎందుకు పాడైపోయింది దేశము? బయలు దేవతలను అనుసరిస్తున్నారు, విగ్రహ సంబంధమైన దేవతలను అనుసరిస్తున్నారు. వారి మాట చొప్పున చేయడము, వారి క్రియల చొప్పున చేయడము చేస్తున్నారు. అందుకే దేశము పాడైపోయిందని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. నా మాట వినకయు దానిని అనుసరింపకయు. అరే, ఒక మాట దేవుడు ఒక మాట చెప్తే వినగలుగుతున్నామా? దేవుని సేవకుడు ఒక మాట చెప్తే దాని ప్రకారం చేయగలుగుతున్నామా? ఇది చేస్తాము, అది చేస్తాం. లోకంలో వారిని కూడా ఒక సలహా అడుగుతాం. పాస్టర్ గారు ఇలా చెప్పారండి, మీరు ఒక మాట చెప్పండి, ఏం చేయమంటారు? ఎన్ని గంటలకు ప్రారంభోత్సవం చేయమంటారు? ఏం చేస్తున్నాము? ఇటు దేవుని మాట కలుపుతున్నాము, అటు దెయ్యం మాట, లోకంలో వారి మాట కలుపుతున్నాము. రెండింటిని జత చేయకూడదు, ఏదో ఒకటే.
అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి. చూడండి, అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును, ఈ యొక్క దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని నియమించాడు, దీన్ని ఏం చేస్తున్నారంట? విసర్జిస్తున్నారంట. ధర్మశాస్త్రము కూడా దొరకలేని రోజులు రాబోతున్నాయి. అప్పుడు ధర్మశాస్త్రాన్ని కొనుక్కుందామన్నా దొరకదు, చదువుదామన్నా దొరకదు, అప్పు తెచ్చుకోవాలి వెళ్ళి. అమ్మ ఒక ధర్మశాస్త్రం ఒకసారి బైబిల్ ఇవ్వండి, ఓ 2 వచనాలు చదువుకుని ఇచ్చేస్తాను, ఓ 2 అధ్యాయాలు చదువుకుని ఇచ్చేస్తాను అనే రోజులు వస్తాయి. ధర్మశాస్త్రం కూడా దొరకలేని రోజులు. పాలకొల్లు ఆరాధనలో మందిరంలో ఒక బ్రదరు వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. బైబిల్ ఏది తమ్ముడు అన్నాను. అన్నయ్య బైబిల్ లేదన్న. ఒక బైబిల్ 200 రూపాయలు తక్కువలో 210 రూపాయలు ఉంటుంది. ఇంకా ఖరీదైతే 300 రూపాయలు, 400 రూపాయలు, అక్కడి నుంచి 2000 రూపాయల బైబిల్ కూడా ఉంది. అయితే ఒక బైబిల్ కొనివనా నేను? లేదని నేను కొనుక్కుంటాను అన్నయ్య అన్నాడు. అరే, లోకంలో ఎన్నో దానికి మనం డబ్బులు ఖర్చు పెడతామే అన్నాను. బైబిల్ కూడా కొనుక్కోలే స్థితిలో ఉండే బైబిల్ కొనిస్తాను అన్నాను. చాలామంది దగ్గర బైబిల్స్ ఉండవు, అన్నీ కొనుక్కుంటారు. ఫోన్ కొనుక్కుంటే ఫోన్కి ఏంటవి? ఛార్జరు, ఎయిర్పోర్ట్స్, బ్లూటూత్ హెడ్సెట్స్, పిల్లరా దానికి కవరు, పైన స్క్రీన్ గార్డు. అలాగే మానవ హృదయానికి కూడా బైబిల్ ఎంతో అవసరమైనది. మంచిదే, అన్నీ కొనుక్కోవాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను అన్నీ కొనుక్కుని ఉండడానికే ఇష్టపడతాను. పిల్లలైన వారు, యవనస్తులైన వారు అన్నీ కొనుక్కోవాలి, నీట్గా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి అని ఇష్టపడతాను నేను. దేవుని మందిరానికి ఆదివారం అంటే ఎంతో సంతోషంగా రావాలి, ఆనందంగా, మంచిగా, నీట్గా. అదుపుతులు కొంతమంది అసలు మరి అప్పుడే గుర్తొస్తుందేమో, అది కనీసం జడ కూడా వేసుకునే టైం ఉండదేమో అనుకుంటాను. చింపుడు జుట్టుతో వెళ్ళిపోతూ ఉంటారు, చాలామందిని గమనిస్తూ ఉంటాను. చింపుడు జుట్టుతో ఇలా దోపేసుకుని, పిల్లరా ఆ చీర సింగిల్ కూడా సరిగ్గా కట్టుకోవడం రాదు. అరే, మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని ప్రార్థనా మందిరానికి వెళ్తున్నామే, ఎంత పవిత్రంగా ఉండాలి, అక్కడ దేవుడు నివసించే స్థలము, పవిత్రమైన స్థలము, పరిశుద్ధంగా ఉండాలనే ఆలోచన ఉండదు. అగులు బొగులు ఏంటో మరి ఏం చేస్తారో నాకు అర్థం కాదు. దేశమా 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 నా మాట విను. చూడండి, వారు నా మాటకు వెనక ఉన్నారు, అందుకే దేశం ఏమైంది? పాడైపోయింది. ఇంకేంగా లేరు అనుకోండి, తప్పు లేదు, పర్వాలేదు, దేవుడు ఆ స్థితిలో ఉంచాడు కాబట్టి. ఉండి కూడా, అన్నీ ఉండి కూడా, డబ్బులు ఉండి కూడా ఒక మంచి బట్టలు కొనుక్కోవడానికి మనసు రాదు. కొంతమంది పండగ కూడా కొనుక్కోరు, క్రిస్మస్కి కూడా పాతి వేసుకునే వచ్చేస్తూ ఉంటారు, పాతి వేసుకునే. అరే, ఈరోజు క్రిస్మసే, క్రీస్తు జన్మదినమే, ఆయన పుట్టినరోజే, దేవుని పుట్టినరోజే. ఏ పుట్టినరోజులకి వేసుకుంటారు? ప్రభాస్ గారు పుట్టినరోజు చూడ రావనండి, బ్యాన్ రాయించేసి దండ, పెద్ద గజమాల, ఓ పూట తల్లికి అన్నం పెట్టాడు, గజమాలు చేయించేసి, అబ్బాబ్బాబ్బా అసలే అమ్మో, పెద్ద ఫోటో వేయించేసి కింద కార్యకర్తల పేర్లు, మొత్తం పేటలో ఉన్న వాళ్ళందరూ పేర్లు వచ్చేస్తాయి ఇక్కడికి. బ్యానర్, ఇంత పెద్ద బ్యానర్ ఉంటుంది, అందులో 50 పేర్లు ఉంటాయి. చిట్టి, పొట్టి, గట్టి, నట్టి, మట్టి ఇలాగా కనబడుతూ ఉంటాయి. బన్నీ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్, ప్రియులరా, దేనికి? ఎవరు మనకి ఏదైనా కష్టం వస్తే ఆయన వస్తాడా? ప్రభాస్ గారు వచ్చమ్మా, రా అమ్మా, కష్టం వచ్చిందా బాబు, ఫీవర్ వచ్చిందా నాయన, తలకి నేనేమన్నా నూనె రాయినా, అమృతాంజన్ రాయినా, జండుమోహన్ రాయినా అంటాడా? ఇవన్నీ వేస్ట్ అంతే. దేవుని బాటలో నడిచినప్పుడు, ఆయన ఆజ్ఞలు మనం గైకున్నప్పుడు దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం మన వెనకాల మనకే వస్తుంది, మన వెనకాల నడికిన వస్తుంది. గెహాజీ దేనికి పరిగెట్టాడు? డబ్బు కొరకు, వెండి కొరకు, బంగారం కొరకు. దేవుడు ఒకసారి ఆశీర్వదిస్తే, ఆశీర్వాదం అనేది, డబ్బు అనేది మన వెనకాల పరిగెట్టుకుంటూ రావాలి. మనం పరిగెత్తకూడదు డబ్బు కొరకు, మనం డబ్బు కొరకు పరిగెత్తకూడదు. దేవుని పిల్లలు ఆశీర్వాదము మన వెనకాల పరిగెట్టుకుంటూ రావాలి. ఈమె చాలా ఆశీర్వదించబడిన వ్యక్తి అండి. గతకాలంలో చాలా దరిద్రంగా ఉండేది, ఇప్పుడు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. మనకు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ భర్తకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ భార్యకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ పిల్లలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి.
దేశమా 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 నా మాట ఇక్కడ చూడండి, నా మాట వెనుక ఉన్నారు కనుక దేశం ఏమైంది? పాడైపోయింది. ప్రియులారా, పాడైపోయింది. నా మాట వినకపోవడం వల్ల దేశము పాడైపోయింది. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము, గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అయితే వారు వినకపోయిరి, చెవిని బెట్టకపోయిరి, వినకుండాను బోధనందకుండాను మొండికి తిరిగిరి. ప్రియులారా, అయితే వారు వినకపోయిరి, చెవిని బెట్టకపోయిరి, వినకుండాను బోధనుండకుండాను మొండివారైపోయారు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినకపోతే ఏమవుతుంది? ఒక స్టూడెంట్ టీచర్ గారు చెప్పే పాఠాలు వినకపోతే ఏమవుతుంది? ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఇదే ఎందుకు నువ్వు వినలేదు? ప్రియులారా, ఆ పెన్ను ఇలా అంటా ఉంటా, ఒరే నువ్వు సరిగ్గా విన్నావుకో చక్కగా పేపర్ ఒక అరగంటలో రాసి వచ్చేయచ్చు. దేవుడు ఈ రోజున ఆశీర్వదించిన కారణం ఏంటంటే దైవ సేవకులు ఆయన మాట విన్నారు. ఈరోజు కూడా అదే తగ్గింపు. మా అమ్మగారు కూడా మా నాన్నగారితో పాటు ఎంతో గౌరవంగా బతికారు, మర్యాదగా బ్రతికారు. అలాంటి ఆవిడ కూడా ఆయనతో పాటు సేవకి ఒక మాట మారు కూడా మాట్లాడకుండా వచ్చేసిన విధానాన్ని బట్టి దేవుడు ఈరోజు ఇంతగా ఆశీర్వదించాడేమో అని నేను అనుకుంటాను. మనల్ని కూడా ఆశీర్వదిస్తాడండి, దేవుడు దీవిస్తాడు ఖచ్చితంగా. ప్రతిదానికి సమయము కలదు. సంవత్సరములు జరుగుచుండగా కార్యాన్ని నూతనపరుస్తాడు ఆయన. కానీ మనము ఓర్పుతో సహనంతో వెయిట్ చేయాలి. ఓ కంగారు పడి 7 వారాలు వచ్చానండి, ఏం జరగలేదండి, మానేశానండి. ఎలాంటి భక్తి చేస్తున్నాము? 7 వారాల భక్తి, 14 వారాల భక్తి కాదు. దేవుడు మనల్ని ప్రేమించినందుకు, దేవుడు మనల్ని క్షేమంగా ఉంచినందుకు జీవితాంతం ఆయనకి రుణపడి ఉండాలి. స్తుతి ప్రార్థన నైవేద్యాలు ఆయనకు అర్పించాలి. ప్రార్థన ధూపం వేయాలి. ఇంటిలో ప్రార్థన ధూపం ఉందా? ఆ పని ఈ పని చేసుకుని అలసిపోయి వచ్చి టక్కన మంచం ఎక్కేస్తూ ఉంటాం అంతే. అరే ప్రభువా, ఎన్ని యాక్సిడెంట్లు అయ్యా రోడ్డు మీద, ఎంతమంది యవనస్తులు ఆ లారీల చక్రాలకి నలిగిపోతున్నారు. మా పిల్లలు బయటికి వెళ్ళారు ప్రభా, ఇంటికి తిరిగి వచ్చే వరకు క్షేమంగా మీరు కాపాడానని తల్లిదండ్రులుగా ప్రార్థన చేయగలుగుతున్నారా? మేము స్కూల్కి వెళ్తే వచ్చే వరకు కూడా వీళ్ళు అలాగే ప్రార్థన చేసేవారు. ప్రభా, నా కుమార్తె స్కూల్కి వెళ్ళింది, నా కుమార్తె కాలేజీకి వెళ్ళింది, నా కుమారుడు స్కూల్కి వెళ్ళాడు, నా కుమారుడు కాలేజీకి వెళ్ళాడు, నా కుమారుడు ఆఫీస్కి వెళ్ళాడు, మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి, ఏ దుష్టుడి కన్ను వాడి మీద పడకూడదు అని ప్రార్థించగలుగుతున్నారా? అది ఇర్మీయా గ్రంథంలో నుండి 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 22వ అధ్యాయం అందరూ తీసుకోండి. 21వ వచనం. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోబట్టి నీ బాల్యం నుండి నీకు వాడిక అయిపోయింది. బాల్యం నుండి కూడా ఆయన చెప్తున్నాడు, వాడిక అయిపోయింది. మా తండ్రి గారు అలా చెప్తారులే, మా తల్లి అలా చెప్తుందిలే, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవాలని నీకు వాడిక అయిపోయింది. ప్రియులారా, క్షేమకాలంలో ఆయన క్షేమంగా ఉన్నప్పుడే మనతో మాట్లాడుతున్నాడు. కాలు ఇరిగిపోయిన తర్వాత కాదు, చెయ్యి ఇరిగిపోయిన తర్వాత కాదు, మంచాన్ని పడిన తర్వాత కాదు, వెండిపోస విరిగిపోయిన తర్వాత కాదు. కొంతమందికి నడుము వంగిపోయాక దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. ఇలా దేవుని మందిరం ఎక్కడుందండి? శ్యామకాలంలో ఆయనేమో రాయ్యా, ఇదిగో పక్కనే దేవుని మందిరాన్ని పెట్టాను, 3 పొసులు ఎక్కెళ్ళక్కర్లొద్దు, లేకపోతే ఒక ఆవిడ ఇక్కడి నుంచి తణుకు మందిరానికి వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ లేనిది అక్కడేముందో నాకు అర్థం కాదు. అరే, నీ గ్రామంలోనే దేవుడు చక్కని మందిరాన్ని ఇచ్చాడే, ఒక 10 అడుగుల దూరంలో దేవుని మందిరాన్ని ఇస్తే ఆటోలెక్కి దిగి నడిచి అబాబాబాబా ఏం భక్తో, ఎందుకది? చిన్న మాట దైవ సేవకులంటే దిద్దుకోలేని తనము. ఇక్కడికి వచ్చి నిద్రపోయేది
ఏమ్మా నిద్రపోతున్నాడు, చూస్తున్నాను. నడుచుకుంటా వెళ్ళి ఆటో ఎక్కి అన్నాడు. మరి అప్పుడేమైంది ఆ భక్తి? అప్పుడు ఎందుకు చేయలేకపోయావు నువ్వు? కాలంలో క్షేమంగా ఉన్నప్పుడే, మనం క్షేమంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించి ఆయన చెప్తున్నాడు, అయ్యా నా మాట వినండి. నడుము వంగిపోయిన తర్వాత కాదు, అనారోగ్యం వచ్చిన తర్వాత కాదు, క్షేమంగా ఉన్నప్పుడే బాల్యంలోనే మీ పిల్లల్ని దేవుని మందిరానికి నడిపించండి ఆయన చెప్తున్నాడు. చిన్నతనంలో ఉన్నప్పుడు చిన్న పిల్లోడండి ఇంటికాడ పెట్టి వచ్చానండి, టీవీ ఆన్ చేసి, ఒరే నువ్వు జబర్దస్తులు, ఇంకేం వస్తువులు ఉన్నాయి, డి, ఇంకేంటి కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఖాళీ ఉండట్లేదు. మొన్న వరకు అయితే నీ కార్యక్రమాలు లేవు, ఏదో ఒక కార్యక్రమం చూసేవారు. ఇప్పుడు ఒకదాని వెనకాల ఒకటి పటాస్ కదా, ఇంకా ఎన్నో కార్యక్రమాలు అండి. ఆ మొబైల్ చూస్తుంటేనే ఒకదానికన్నా ఒకటి, అది చూడగానే ఇది చూడు, సాతానుడు ఎక్కడ పెట్టేసినా పటాస్ అయిపోయింది కదా, డి చూడు, డి అయిపోయిన తర్వాత జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కానీ నాకు అంతగా తెలియదు. ఒకప్పుడు నేను చూసేవాడిని, మానేశాను. కొంత అయితే యవనస్తులు ఆ బ్రిడ్జీల దగ్గర కూర్చుని చెవుల్లో పెట్టి ఇంకేం కేకేసినా కూడా వినిపించుకుంటలేదు. బండి మీద వెళ్తున్నా పిల్లరా అవి పెట్టేసుకుని ఈ ఒకదాని అనగల ఒకదాని చెదారం అంతా చూస్తూ ఏం చేస్తారు వీళ్ళు? మాట వినడం లేదు. దేవుడేమో అయ్యే నా మాట వినండి అని చెప్తే వాళ్ళేమో మాట వినకుండా దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు. బాల్యం నుండి ఏమైపోయింది? వాడిక అయిపోయింది. పిల్లరా బాల్యం నుండి వాడిక అయిపోయింది. దేశమా మీరు నా మాట, మనం మాట వినగలుగుతున్నామా? పిల్లల తల్లిదండ్రుల మాట వినగలుగుతున్నారా? కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, టీచర్ మాట అసలు ఏం వినరు. ఎంత రెక్కలసుకుంటారంటే, ఎంత ప్రౌడ్నెస్కుంటారంటే, ఎందుకు వారి మాట వినాలని. ఒకప్పుడు చూడండి, గురువులు అంటే ఎంతో గౌరవం ఉండేది. ఒక మాస్టర్ గారు కనిపించారంటే వెంటనే వెళ్ళి, ఆ ఆప్యాయతలు, ఆ ప్రేమలు ఇప్పుడు కనిపించట్లేదు. 20 సంవత్సరాలు గురువు గారు అయినా సరే వెంటనే వెళ్ళి, పిల్లరా ఎంతవరకు మనం లోబడగలుగుతున్నాం? దేవునికి లోబడుతున్నామా? దేవుని సేవకు లోబడుతున్నామా? దేవుని మాటకు లోబడగలుగుతున్నామా? దేవుని మాట వినందువలన దేశము ఎలా ఉన్నదో కొన్ని వచనాలను చూసి నా వాక్యాన్ని ముగిస్తాను. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 11 వచనాలను చదువుకుందాం. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది కనుక శాపగ్రస్తమే దేశము దుఃఖపడుచున్నది. అడవి బీళ్ళు ఎండిపోయెను, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడెను, ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఈ వచనాలు మనం గమనించినట్లయితే ఏమైందంట? దేశం ఎవరితో నిండిపోయింది? వ్యభిచారులతో. జనుల నడవడి చెడ్డదైన, జనులు చెడిపోయారు. వారి నడవడికి ఎలా ఉందంటే చెడ్డగా ఉంది. ఎవరికి ఎలాంటి హాని తలపెట్టాలా, ఎవరిని పొడవాలా, ఎవరిని ఏ మాట దూషించాలా, ఎవరితో గొడవ పెట్టుకోవాలా, ఎవరి పీక నొక్కేసేయాలా, ఎవరి కుటుంబంలో ఎవరి కోపరాన్ని కోల్చాలా. జనులు చెడ్డదైపోయారు, వారి మనసు చెడిపోయింది, వారి నడవడిక చెడ్డదైపోయింది. వ్యభిచారులు ఎక్కువైపోయారు, వ్యభిచారంతో నిండి ఉన్నది. ఎక్కడ చూసిన పాపము, ఎక్కడ చూసిన దేశంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. బయటికి వెళితే ఇంటికి తిరిగి వస్తారనే నమ్మకం లేని రోజుల్లో మనమున్నాము. వారి శౌర్యం అన్యాయంకు ఉపయోగించుచున్నది కనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది. దేశము దుఃఖపడుతుందంటండి, శాపగ్రస్తమై దేశము దుఃఖపడుతుందంట. దేశము కన్నీరు కారుస్తుందంట. దేశం అంటే ఎవరు? మనుషులే, దేవుని పిల్లలే. పిల్లలు ఏమవుతున్నారు? ప్రజలు ఏం చేస్తున్నారు? కన్నీరు కారుస్తున్నారు, రోదనలు వినపడుతున్నాయి, అంగలార్చుతున్నారు, ఏడుపులు వినబడుతున్నాయి, కేకలు వినబడుతున్నాయి. దేవుడు మనల్ని ఇలా క్షేమంగా ఉంచినందుకు ఆయనకు మనం ఎంతో రుణపడి ఉండాలి. అడవి బీళ్ళు
ఎండిపోయాను. దేవుడు మన ప్రాంతాల్లో అయితే చక్కని పచ్చదనాన్ని ఇచ్చాడు, మంచినీళ్ళు ఇచ్చాడు, ఇలా కొట్టుకుంటే వచ్చేస్తాయి. మనం దీవించాడు దేవుడి ప్రాంతాన్ని. ఆయనకి మనం దివరాత్రులు మొరపెట్టాలి, ధ్యానం చేయాలి. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు అయిపోయారు. ఎక్కడ పవిత్రమైన వారు లేరు. రాజకీయ నాయకుల్లో పవిత్రత లేదు, గ్రామాల్లో పవిత్రత లేదు, పట్టణాల్లో పవిత్రత లేదు. పెద్దవారు సైతము అపవిత్రులు అయిపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. చూడండి, దేశము మాట వినందువల్ల ఏమైందంట? వ్యభిచారంతో నిండిపోయింది. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. దేశము రక్తంతో నిండి ఉన్నది, పట్టణము బలాత్కారంతో నిండి ఉన్నది, సంఖ్యలు సిద్ధపడు. ఫైనల్గా ఏమవుతుంది? దేశము దేవుని మాట విననందువల్ల దేశము రక్తంతో నిండి ఉన్నది, పట్టణము బలాత్కారంతో. చెప్పానుగా, బలాత్కారాలు అందుకే జరుగుతున్నాయి. ఎందుకు? దేవుని మాట విననందువల్ల బలాత్కారాలు. ఎందుకు లాక్కెళ్ళిపోతున్నారు? ఎందుకు లాక్కెళ్ళి చంపేస్తున్నారు? ఎందుకు లాక్కెళ్ళి పాడు చేసేస్తున్నారంటే దేవుని మాట దేశం వినడం లేదు, ప్రజలు దేవుని మాట వినడం లేదు, ఎవరు దేవుడో తెలియట్లేదు. అర్థం కాక ఉన్న వాళ్ళందరినీ మొరక్కడము, కొలవడము, వెళ్ళడము, రావడము, ఇదే పని అయిపోయింది. ఎవరు నిజమైన దేవుడు? ఎవరు మనల్ని రక్షించేవాడు? ఎవరి మాట మనం వినాలి? ఎవరు నిజమైన సేవకులు? ఏది నిజమైన సంఘము? ఏ సంఘంలో పవిత్రత ఉంది అని మనం గమనించాలి. దేశము రక్తంతో నిండి, ఎక్కడ చూసినా రక్తము ఏరులై పారుతుంది. రోడ్డు మీద ఎక్కడ చూసినా రక్తమే కనబడుతుంది. ఎంతమంది తల్లిదండ్రులు శోకాలు అంగలార్చుతున్నారు. అరే, నా బిడ్డలు అయిపోయింది, నా బిడ్డ కళ్ళ ముందే ఇలా చనిపోయాడే, అనారోగ్యంతో చనిపోయాడే, యాక్సిడెంట్ వల్ల చనిపోయాడే. ఎందుకు? మాట వినకపోవడం వల్ల, మాట విననందువల్ల దేశము పాడైపోయాను. నువ్వు మాట వినేవారుగా ఉంటున్నావు. నీవు నేను మాట వినేవారంగా ఉండాలి. ఆయన మాటలు చక్కగా కైకొనాలి, ఆయన మాటలు మనం వినాలి. ప్రియులరా, దేశము రక్తంతో బలాత్కారంతో నిండిపోయింది. యెహెజ్కేలు గ్రంథము అదే అధ్యాయం నుండి 9వ అధ్యాయము 9వ వచనము. ఆయన నాకిలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించిననియు ఆయన మమ్మను కానడనియు ననుకుని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపి ఉన్నారు. ఏమైపోయింది? దేశమును హత్యతోనూ పట్టణంను తిరుగుబాటుతోనూ నింపి ఉన్నారు. తిరుగుబాటుదారులు చూడండి, ఆ రష్యా ఉక్రెయిన్ మనం గమనించినట్లయితే తిరుగుబాటు వచ్చేసింది. ఆ రష్యా ఉక్రెయిన్ని ఎలాగైనా మార్చాలి. అది చాలా చిన్న దేశము. అక్కడ చాలామంది ఆ మెడిసిన్ చేయడానికి, ఎంబీబీఎస్ చేయడానికి ఆ ఉక్రెయిన్ వెళ్తూ ఉంటారు. అనేక హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎంతో డెవలప్ అయిన ప్రాంతం అది. ఆ రష్యా ఉక్రెయిన్తో పెట్టుకుని దాని మీద మొత్తం పిల్లలతో సహా ఆ పేపర్లో అవి చూస్తే కాలు తెగిపోయి ఎక్కడో పడడం, చేయి తెగిపోయి, ఒక చిన్న పాపకి ఈ గుత్తి తెగిపోయి ఎక్కడో పడింది. అలాంటి పరిస్థితులు, మరణకరమైన పరిస్థితులు. ఇలాంటివి చూసినప్పుడు ఎందుకు? దేశము దేవుని మాట విననందువల్లే. రాజ్యం వెతుకు రాజ్యము కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రియులరా, చూడండి, దేశము హత్యలతో నిండిపోయింది, తిరుగుబాటుతో నిండిపోయింది. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. వారి దేశము వెండి బంగారంతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది, వారి రథములకు
మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయదు సరిపోతుంది. చూడండి, వారి దేశము విగ్రహంతో నిండిపోయింది. అనేక సార్లు మన సేవకులు చెప్పారు కదా, దేశం ఏమవుతుంది, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ విగ్రహంతో నిండిపోతుంది. ఎక్కడ చూసినా కొత్త కొత్త విగ్రహములు, కొత్త కొత్త పేర్లు వింటున్నానండి ఈ మధ్య నేను. రకరకాల విగ్రహములు, రకరకాల జాతరలు. అమ్మో, అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో. కానీ మాట్లాడే దేవుడికి, నిజమైన దేవుడికి ఇటువంటివి ఉన్నాయా అసలు? బాహాటంగా ఒక కోటాను చేయడానికి లేదు, ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ఉండదు. ఒక మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకోకూడదు, కుదరదు, సౌండ్ తగ్గించండి, మీరు మతాన్ని ప్రచారం చేస్తున్నారు అంటూ ఉంటారు. కానీ హిందూ దేశంలో చూడండి, మాట్లాడలేని వాటికి ప్రాముఖ్యత ఉంటుంది, మాట్లాడే వాటికి ప్రాముఖ్యత ఉండదు. వారి దేశము వెండి బంగారంతో నిండి ఉన్నది. వారి ఆస్తి సాంపద్యమునకు మితి లేదు. ప్రియులారా, వారి దేశము విగ్రహంతో నిండి ఉన్నది. మన దేశము విగ్రహంతో నిండి ఉన్నది. మన దేశం కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రియులారా, చూడండి, మన దేశం ఎందుకు ఇలా అయిపోతుందంటే వ్యభిచారంతో నిండిపోయింది. మాట వినకపోవడం వల్ల వ్యభిచారంతో నిండిపోయింది, రక్తంతో నిండిపోయింది, హత్యలతో నిండిపోయింది, తిరుగుబాటుతో నిండిపోయింది, బంగారు విగ్రహములతో నిండిపోయింది. ప్రియులారా, వాటి కొరకు మనము ప్రార్థన చేయాలి. చూడండి, అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుని మాట విన్నారు. దేవుని మాట వినడం వల్ల ఏం జరిగిందో చూసుకుని ఆ వాక్య భాగాన్ని ముగిస్తాను. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనాన్ని. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలో నీ జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. ఇక్కడ ఎవరి గురించి అంటే ఈ మాట? అబ్రహాం గురించి మనం చదువుకున్నాం. అబ్రహాము దేవుని మాట వినినందువల్లనే ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అదే మాట వినకపోతే మనం అనేక ఆశీర్వాదాలు కోల్పోతాం. ఎప్పుడైతే మాట వింటామో అనేక ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అబ్రహాము దేవుని మాట వినినందువలన అనేక జనములకు ఆశీర్వాదకర్త అయ్యాడు, అనేక జనములకు తండ్రిగా నియమించబడ్డాడు. నువ్వు అబ్రహాం వల్లే మాట వింటున్నావా ఈ ఉదయకాల సమయంలో? అబ్రహాము అలాగా మాట వినే వ్యక్తిగా ఉంటున్నావా? అబ్రహాం లాగా మాట విని కుమార్తెగా ఉండగలుగుతున్నావా? అబ్రహాం లాగా మాట విని యవనస్తుడిగా ఉండగలుగుతున్నావా? చూడండి, దేవుని మాట వినిచున్నావా? అబ్రహాం మాట విన్నాడు, అనేక జనములకు ఆశీర్వాదకర్తగా నియమించబడ్డాడు. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనాన్ని. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. ఒక మనుషుడిని దేవుడు ఆశీర్వదిస్తే ఆయన చాలా గొప్పవాడవుతాడు. ప్రియులారా, చూడండి, తండ్రి మాట వినిన ఇస్సాకు 100 ఆశీర్వాదము చూచెను. నువ్వు చూడగలుగుతున్నావా? నువ్వు ఆశీర్వాదం చూస్తున్నావా? నువ్వు తండ్రి మాట వింటున్నావా? నేను తల్లి మాట వింటానండి, తండ్రి మాట విననండి. నేను తండ్రి మాట వింటానండి, తల్లి మాట వినను. కొంతమంది కుటుంబంలో తల్లిని ప్రేమించలేని వారు తల్లిని ప్రేమించరు, తండ్రిని ప్రేమిస్తారు. కొంతమంది అయితే తండ్రిని ప్రేమిస్తారు, తల్లిని ప్రేమించరు. నువ్వు అమ్మ కుట్టివా, నాన్న కుట్టివా అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఇద్దరిని సమానంగా ప్రేమించాలి. తల్లిని ఒకలాగా చూసి తండ్రిని ఒకలాగా చూడడం, తండ్రిని ఒకలాగా చూసి తల్లిని ఒకలాగా చూడడం కాదు. ఇద్దరిని సమానంగా ప్రేమించాలి, పిల్లల్ని సమానంగా ప్రేమించాలి. చూడండి, ఇస్సాకు తండ్రి మాట విన్న వ్యక్తిగా చూసి, ఎప్పుడైతే తండ్రి మాట విన్నాడో 100 ఆశీర్వాదము ఇస్సాకు చూశాడు. ఇస్సాకు వలె మనం కూడా 100 ఆశీర్వాదం చూడాలంటే మనం కూడా దేవుని మాట
వినాలి, దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. ఇంకా నయమాను కూడా సేవకుని మాట విన్నాడు, కుష్టి రోగాన్ని పోగొట్టుకున్నాడు. సమయం లేదు, చాలా ఉంది, కానీ త్వరగా నేను మామూలుగా చెప్పేస్తున్నాను. ప్రియులారా, నయమాను కూడా దేవుని సేవకుని మాట ఎప్పుడైతే విన్నాడో కుష్టి రోగం, ఆయన చెప్పాడు నైలు నదికి వెళ్ళి 7 సార్లు ములకమన్నాడు. ఎప్పుడైతే ఆయన ములికాడో స్వస్థత పొందుకుని ఆయనకున్న కుష్టంతా కూడా పోయింది. మనం కూడా దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని చేయాలి. దాన్ని చేయడానికి ఇష్టపడడానికి మన మనసును సిద్ధం చేసుకోవాలి. దేవుని సేవకులు ఏదైతే చెప్తారో అదే చేయాలి. దానికి ఏం కలపకూడదు, దాన్ని తీసేయకూడదు. ఇలా చేయ అంటే అలాగే చేయాలి. అలా చేసినప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావు. ప్రార్థన చేసుకుందాం.